అనంతపురం జిల్లాలో నష్టపోయినటువంటి ప్రతి ఎకరా కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారంగా పంట నష్టపరిహారం అందించాలనేసి, అదేవిధంగా రుణభారం మోయలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఆ యొక్క ఆత్మహత్యలు నివారించడానికి తక్షణమే 2 లక్షల రూపాయల యొక్క పంట రుణాలను మాఫీ చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రైతు పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వ్యవసాయాన్ని అంతా కూడా దివాలా తీయడం జరిగింది. వ్యవసాయం అంతా కూడా సంక్షోభంలోకి నెట్టబడడం జరిగింది. పంటలు లేక, పండినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేక వ్యవసాయం అంతా కూడా వదిలిపెడుతుంటూ ఉన్నారు. వీళ్ళ క్రాప్ హాలిడే ప్రకటిస్తూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చీము కుట్టినట్టు కూడా లేదు. వీళ్ళ అనంతపురం జిల్లాలో గత సంవత్సరం వచ్చినటువంటి కరువు 70 సంవత్సరాలుగా లేనటువంటి కరువు, అంత భయంకరమైనటువంటి కరువు వస్తే లక్షలాది కోట్లాది రూపాయల పంట అంతా కూడా భూమి పాలవుతే ఆ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అదేవిధంగా ఈవేళ ఈరోజు రోజు కూడా ప్రతిరోజు జిల్లాలో ఏదో ఒక మూలాన మరి రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలోనే దాదాపు 650 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారంటే వీళ్ళ రైతుల పరిస్థితి ఏ రకంగా ఉందో వీళ్ళు దాన్ని బట్టి అర్థమవుతుంది. అందుకోసమే ఈవేళ మీరు కల్లిబొల్లి మాటలు వదిలిపెట్టి రైతులకు న్యాయం చేయడం కోసము తక్షణమే ఈవేళ పంట నష్ట పరిహారాన్ని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్గా ఇవ్వాలనేసి, అదేవిధంగా 2 లక్షల రూపాయల రుణాలని రద్దు చేయాలనేసి మేము ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ఈ సమస్యను పరిష్కరించాలి. లేకపోతే రానున్నటువంటి ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి కూడా రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.